అందరికీ నమస్కారం. నేను ముందు చెప్పినట్టుగానే సంబరాల రెండో రోజు వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మెయిన్ డే అనమాట. ఈరోజే సంబరం సెకండ్ డే. సో అన్ని ఊర్ల నుంచి చుట్టాలని, క్లోజ్ రిలేటివ్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు. సో అందరూ ఈరోజే వస్తారనమాట. సో మేము ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటున్నాము. మా ఊరు చూసారా ఎంత బాగుందో నేచర్. చుట్టూ ఊరంతా ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఆ వైబ్స్లోనే కాఫీ వచ్చింది అప్పుడే. సో కాఫీ తాగుతూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఇంటి అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ కలిసి చిట్ చాట్ చేసుకుంటున్నారు ఇక్కడ కాసేపు. ఇంకా పదండి, లేట్ అవుతుంది. సంబరం స్టార్ట్ అయిపోయింది. సంబరం వీడియోలోకి వెళ్ళిపోదాం. అదిగోండి సంబరం వచ్చేసింది. ఇక్కడ తప్పెడుగుళ్ళు, బిందెల్ డాన్స్, అలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారు. జై శ్రీరామ్. ఇక్కడ ఆడపిల్లలందరూ వాళ్ళ కొంగులు వేస్తున్నారు. దాని మీద రాముల వారిని తీసుకుని వస్తారు. సో అప్పుడు ఆడపిల్లలందరికీ మంచి జరుగుతుందని భావిస్తారు. అదిగోండి రాముల వారి మా కొంగుల మీదుగా నడుస్తున్నారు. ఇక్కడ రకరకాల కల్చరల్ యాక్టివిటీస్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్నీ అరేంజ్ చేశారనమాట. అంత దేవుడికి సంబంధించినవి, తప్పెడుగుళ్ళు, బిందెల్ డాన్స్లు. ఇక్కడ కృష్ణుడు గోపికలతో నాట్యం చేస్తున్నాడు. ఆ కాన్సెప్ట్ చేస్తున్నారనమాట. శక్తి రూపాలు
అమ్మవార్లు అనమాట, కాళీమాత, అలా రకరకాల రూపాలు. ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర వీడియోస్ సేకరించి అన్నీ ఒక దగ్గర చేర్చి ఈవెంట్ అంతా మిస్ అవ్వకూడదు, మ్యాక్సిమం కవరేజ్ ఎవరైతే చూడలేదో వాళ్ళకి అందాలని చెప్పి ఇలా వీడియో యాడ్ చేసి పెడుతున్నాను. ఇక్కడ విష్ణుమూర్తి సుదర్శన చక్రం తిప్పుతున్నట్టు ఎంత బాగుందో చూసారా కాన్సెప్ట్. ఆయన కూడా మంచి గ్రేస్గా చేస్తున్నారు. చెప్పాను కదా ఆఫ్టర్నూన్ కొంచెం సేపు గ్యాప్ ఉంటుందని, అక్కడ రామాలయం దగ్గర పెట్టారు. ఇక్కడ దేవుడి కోళ్ళు అప్పటి వరకు ఊరేగించి ఇక్కడ పెట్టారనమాట. సో ఆయిల్ వేయమంటే వేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా. అవే రాముల వారి కింద భావిస్తాం అనమాట కొత్త కోళ్ళు. ఇప్పుడు అందరూ ఆయిల్ వేస్తున్నారు కదా, ఆ కోళ్ళను పట్టుకొని అన్ని ఊర్లు ఊరేగిస్తారనమాట. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఊరేగిస్తారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ ఊరేగించారు కదా, ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఊరేగింపు స్టార్ట్ చేస్తారు. అలా రాత్రి వరకు ఊరేగిస్తారనమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ భోజనాలు అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అందరూ భోజనం తినడానికని వచ్చారు. ఆ రోజు చాలా ఊర్ల నుంచి, వేరే వేరే ఊర్ల నుంచి అందరూ చుట్టాలు, బంధువులు, మిత్రులు అందరినీ ఇన్వైట్ చేసుకున్నారు. సో అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. ఆ 3 రోజులు ఫ్యామిలీ మెంబర్స్కి భోజనాలు ఉన్నాయి. ఈ సాటర్డే మాత్రం చాలా మంది కంటే ప్రతి ఇంట్లోని చుట్టాలు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేసుకుంటారు కదా. సో వాళ్ళందరికీ సాటర్డే ఏర్పాటు చేశారు భోజనాలు.
మా అక్క చెల్లెలందరూ లైన్ గా నించొని భోజనాలు వడ్డించుకుంటున్నాము. ఇక్కడ మా ఇంట్లో ఉన్న కోడళ్ళు ఆడపిల్లలు అందరూ 2 మంత్స్ ముందుగానే శారీస్ ప్లాన్ చేసుకున్నాము. సేమ్ ప్యాటర్న్‌వి డిఫరెంట్ కలర్స్‌లో అవి కట్టుకున్నాం కదా! అవి కట్టుకొని పక్కనే ఉన్న మెట్టకి వెళ్ళాం అనమాట. ఫోటోస్ అండ్ రీల్స్ షూట్ చేసుకుందాం అని చెప్పి. మెట్టంటే అక్కడ మాకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అక్కడ పేదరాశి పెద్దమ్మ అడుగులు, ఆమె కాలి వేలు బొటనవేలు అడుగులు ఇవన్నీ ఉంటాయని అప్పుడు చెప్పుకునేవారు. ఆవిడ గుర్రం మీద వచ్చేదని. ఇలా ఫన్నీ స్టోరీస్ చిన్నప్పుడివి చాలానే ఉన్నాయి ఆ మెట్ట మీద. సో, చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కదా! వీళ్ళందరూ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఆడపిల్లలు. కొత్తగా వచ్చిన కోడళ్ళు కూడా అందరూ మాకు సరదాగా కలిసిపోయారు. సో, మేమందరం అక్కడ రీల్స్ చేయడానికి వెళ్ళాము. చూసారా ఎంత బాగుందో! ఇది జాన్వరికి ముందయితే ఫుల్ గ్రీనరీతో నిండిపోతది. పచ్చని పొలాలతో. ఇక్కడ మాతో వచ్చి మా తమ్ముడు బుక్ అయిపోయాడు. వాడిని వీడియో షూట్ చేయమని చెప్పాను. మా వీడియోస్ ఇంతకి అంతకి తేలవు. ఆడు పాపం కెమెరా పట్టుకోవడం ఆపలేడు. వాడిని బుక్ చేసేసాం మొత్తానికి. ఇదిగోండి వీడే పాపం మా వీడియోస్ అన్ని కష్టపడి తీసిన ప్రబుద్ధుడు. మేము వెళ్ళటమే చాలా లేట్గా వెళ్ళాము. 3:00 వెళ్దామని చెప్పి 5:30కి స్టార్ట్ అయ్యారు వీళ్ళంతా. సో అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక రీల్ చెప్తున్నారు. అలా కాదు కానీ అందరం ఏదో ఒక రీల్స్ చేసేద్దాం అని చెప్పి లైట్ ఫెయిల్ అయ్యేలో రకరకాల రీల్స్ చేసుకున్నాము. ఎక్కడో మొక్కగా అక్కడ కట్ చేసుకోండి. జై శ్రీరామ్ అని రామనామ జపం చేసేస్తున్నాము. దెబ్బకి శ్రీరాముడు మా ఎదుట ప్రత్యక్షమయ్యి మా వరాలు అడగాలి. ఇంక చెప్తారు మా వాళ్ళ లిస్ట్ మామూలుగా ఉండదు. సరదాగా మేమందరం కాసేపు చేసిన అల్లర్లన్నీ పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ మళ్ళీ ఊరేగింపు స్టార్ట్ అయింది. అప్పుడు మా పెద్దదిన దేవుణ్ణి పట్టుకుంది. మాకెవ్వరికీ అవకాశం రాలేదు. ఫోన్లే మా ఫ్యామిలీ నుంచి మా వదినైనా పట్టుకుందని హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూడ్డానికి ఆ సీన్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా ఈవినింగ్ రోషన్ లాల్ ఆర్కెస్ట్రాతో కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మాలో ఉన్న కళాకారులు చాలామంది వస్తారు, చూసి ఎంజాయ్ చేయండి. కొరికాన ఫ్యామిలీలోని అల్లుడిలోని కొడుకుల్లోని ఇంతమంది కళాకారులు ఉన్నారా అని మీరే అనుకుంటారు. అలాగే సత్యనారాయణ గారి దంపతులు కూడా మనవరాలు. ఈ అమ్మాయిని ఇప్పుడు అందరూ కూడా మన కొరికాన వారి తరఫున అభినందించాలి. అలాగే ఇప్పుడు టైం లేదు కనుక ఈ అమ్మాయికి మనకి ఒక చిన్న అవార్డు కూడా తెలవాలి, ఖచ్చితంగా అంత చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికే ఆలస్యమైంది. మన భరతనాట్యం ప్రోగ్రామ్ స్టార్టింగ్ అయితే క్లాసికల్ డాన్స్ తో స్టార్ట్ చేశారు. దీని పేరు లిషిక. చాలా చక్కగా పర్ఫామ్ చేసింది వినాయకుడి సాంగ్కి.
నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సెమీ క్లాసికల్ అండ్ మాస్ నంబర్స్. తిని కూడా దద్దరిల్లించింది స్టేజ్ అంతా. దీని పేరు లేఖన, చాలా బాగా పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ డాన్స్ కూడా క్లాసికల్ పర్ఫార్మెన్స్, తాళి చిన్న శక్తి. ఇది కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. మా కళాకారులందరూ సిద్ధమవుతున్నారు. తండ్రి తంటాడు
దాని కాదు బాబు నీవు దాని కాదు బాబు పిలవగాని నీవు ఒక సైడ్ అంతా మెన్, ఒక సైడ్ అంతా విమెన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది రచ్చ రచ్చ, ఎక్కడ తగ్గేదే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ కొడుతున్నారు. మీరు లైక్ కొడితేనే యూట్యూబ్ ఈ నోటిఫికేషన్ పుష్ చేస్తుంది. మన రామయ్య తండ్రి సంబరాలు అందరికీ చేరుతాయి. ఇంతలాగా సెలబ్రేట్ చేస్తున్నాం కదా, మరి అందరూ చూడాలి కదా. చూడాలంటే మీరు ఒక లైక్ ఇవ్వాల్సిందే. మళ్ళీ థర్డ్ డే వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు మాలిక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. Bye bye. Thank you for watching.